నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందిన బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇక ఇదిలా ఉండగా నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో పలువురు రాజకీయ పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య జనం కూడా బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ఉండాలని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. అయితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలతో దేశం సతమతమవుతోందన్నారు. తన వరకు తనకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై భారీ ఆశలు, అంచనాలు ఏవీ లేవన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే అందరి కోసం, దేశం కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉండగా కేంద్ర విత్త మంత్రి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో మొదలయ్యింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.